హాయ్ అండి. నేను ఇప్పుడే మూవీ అయితే చూసి వస్తున్నాను. మూవీ అయితే సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. నేను అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను అనమాట, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. మూవీ చాలా బాగుంది. ఎందుకు ఏంటి అనేది ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. హాయ్, నేను మీ జిలేబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మంచి మంచి హానెస్ట్ మూవీ రివ్యూస్ అయితే నేను మీకు అందిస్తాను. మ్యాటర్లోకి వచ్చేస్తే, మీరు రాజావారు రాణి గారు మూవీ చూసారా? ఆ మూవీ మీకు నచ్చినట్టయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. డెబ్యూట్ డైరెక్టర్ అంటండి, ఎవరో పేరు కంచిపల్లి అంజిబాబు. ఆయన చాలా బాగా తీశారు. అసలు డెబ్యూట్ డైరెక్టర్ లాగా అయితే లేదు. యాక్టర్లతో కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేయించారనమాట. మూవీ అంతా భీమవరం, అమలాపురం ఆ ఏరియా చుట్టూ అయితే తిరుగుతూ ఉంది. మేజర్ అసలు 90 to 100% మూవీ మొత్తం ఆ లొకేషన్స్లో తీశారు. ఉన్న చిన్న చిన్న లొకేషన్స్ మొత్తం చాలా బాగా యూస్ చేసుకున్నారు. అండ్ అక్కడ ఉన్న నేటివ్ పీపుల్ని అండ్ వాళ్ళని తీసుకుని ఆ స్లాంగ్ కూడా బాగా చేయించుకున్నారు యాక్టర్స్ తోటి. అదంతా చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ కలర్ గ్రేడింగ్ కూడా చాలా బాగా చేశారండి. నాకు కొంచెం మలయాళం సినిమాలు గుర్తొచ్చింది కలర్ గ్రేడ్ చూస్తే. అండ్ సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. అండ్ ఆ వెదర్ కానీ, అసలు తీసిన లొకేషన్స్ కూడా చాలా ఓన్ చేసుకునే విధంగా ఉంటాయి అన్నమాట. చాలా కనెక్టివ్గా ఉంటాయి మనకు దగ్గరగా. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే, హీరో గారండి నితీష్ గారు మ్యాడ్ మూవీతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ అయ్యారనే చెప్పాలి. యాక్టింగ్ విషయంలో చాలా బాగా చేశారు. ఆయన కూడా చాలా ఇంప్రూవ్ అవుతున్నారు యాక్టింగ్ వైజ్లో. అలాగే హీరోయిన్ కూడా డెబ్యూట్ అనుకుంటండి, నేనైతే ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది. మేబీ మీరు ఎక్కడైనా చూస్తే కమెంట్ చేయండి. ఆవిడ కూడా సర్ప్రైజింగ్లీ చాలా బాగా చేశారు అసలు. అండ్ మన తెలుగు యాక్టరే అనిపిస్తున్నారు చూస్తే. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. అలాగే సపోర్టింగ్ రోల్స్ అయితే మీకు గుర్తుందా, రాజావారు రాణి గారిలో చౌదరి గారు రోల్ చేశారు. నేను దాకా చౌదరి గారు నమస్కారం అన్నవాడు వచ్చి 80 సైజు కట్టారు అంటే సవాలా బతకాలా. ఆయన అయితే చితక్కోడేశారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మధ్యలో జరిగే డ్రామా అండ్ ఫన్ చాలా బాగా పండింది. చాలా బాగుంది కూడా. మేజర్గా నవ్వు వస్తుంది, ఫన్ బాగా క్రియేట్ అయింది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే చాలా చిన్న స్టోరీ అండి. అంటే పెద్ద ఓవర్ ఏదో తీసుకెళ్లకుండా చాలా సింపుల్ ప్లాట్. ఫస్ట్ కోవిడ్కి సెకండ్ కోవిడ్కి మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్స్ అయితే మన అందరికి అలవాటు అయింది కదా. సో అలాగ వర్క్ ఫ్రమ్ హోమ్కి ఊరు వచ్చిన ఫ్రెండ్ అండ్ చిన్ననాటి ఫ్రెండ్స్ కలిసి అసలు వాళ్ళ మధ్య డ్రామా ఎలా అయింది, అతనికి ఒక అమ్మాయి పరిచయం ఎలా జరిగింది అనేదే సినిమా స్టోరీ అంతా అక్కడే ఉంటుంది. చాలా చిన్నగా క్యూట్ డ్రామా క్రియేట్ చేశారు. అండ్ క్లైమాక్స్ కూడా చాలా సింపుల్ కానీ చాలా బాగుంటుంది కూడా. క్లైమాక్స్ కూడా వీకెండ్కి ఒక పర్ఫెక్ట్ సినిమా అనే చెప్పాలి. ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలన్నింటిలో ఇది చాలా బాగుందనే చెప్పాలి. అండ్ చాలా క్లీన్గా ఉంది. ఫ్యామిలీతో కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.